గంగ ప్రమాదంలో ఉందని చెప్పేసి రుద్రకు అర్థమైపోతుంది. అప్పుడు వీరు గంగకి ఏదైనా జరగరాంది జరుగుతుందేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే రుద్ర గంగకి ఏం జరగదు అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు అనుకున్నట్టు గంగ కాస్త రిలాక్స్ అయిపోతుంది. ఇక డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా ఈలోపు వెంటనే ఎదురుగా ఒక పెద్ద వ్యాను వస్తూ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ బ్రేక్ వేసేసరికి ఒక్కసారిగా కారును అటు విప్పేసరికి అక్కడి నుంచి ఆ వచ్చిన పెద్ద డీసీఎం తప్పించుకుంటుంది. అంటే ఇక్కడ వీళ్ళ ప్రాణాలు కాపాడుకుంటారన్నమాట. వెంటనే అక్కడి నుంచి గంగ ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. ఏమైందన్నయ్య అంటుండగా ఎవరో కావాలని చెప్పేసి మనకు అటాక్ చేసినట్టుగా అనిపించిందమ్మా అని విధంగా రంగా అంటూ ఉంటాడు. సరే అన్నయ్య పద ఇంటికి త్వరగా అని చెప్పేసి డ్రైవింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత బావా బావా అని చెప్పేసి పిలుస్తూ రంగా ఇంటికి వస్తాడు. ఏమైంది రంగా అంటుండగా కాస్త ప్రమాదం జరిగేది బావా, కానీ ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం అక్కడే ఆగిపోయింది అని విధంగా అనేసరికి వీరు వైపు రుద్ర చూస్తూ ఉంటాడు. చెప్పాను కదా బావా, ఎందుకంటే ప్రమాదం ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అలా ముంచుకొచ్చేసినట్టుగా ఉంటుంది. ఇక ఎలాగైనా సరే ఇదంతా చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా అని చెప్పేసి ఈ విధంగా విజేంద్ర వర్మ అంటూ ఉండగా రేపు గంగ పేరు మీద ఇంట్లో అందరూ బాగుండాలని చెప్పేసి హోమం జరిపిస్తే బాగుంటుంది కదా. మీరు చెప్పింది నిజమే నిజమే మావయ్య గారు, ఎందుకంటే ఇంట్లో కూడా ఏదో ఒకటి గొడవ, టెన్షన్స్, భయం అన్నీ ఉన్నాయి కదా, అందుకనే ఇక హోమం జరిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీరు మాటలకు ఇష్క ఏంటి బ్రో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక తెల్లారి సరికల్లా హోమం జరిపించాలని చెప్పేసి రుద్ర పంతులు గారితో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంటి దగ్గర నుంచి అందరూ కలిసి ఇక బయలుదేరండి త్వరగా అని చెప్పేసి ఈ విధంగా ఇక వీరు అందరినీ పిలుస్తూ ఉంటాడు. అసలు అన్నయ్య ప్రవర్తన ఏంటి విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఇషిక అనుకుంటుంది. అందరు కలిసి హోమం జరిపించడానికి గుడి దగ్గరికి వెళ్తారు. ఈలోపు వెంటనే ఇషిక ఇక వీరు చేపట్టుకొని పక్కకి వెళ్తుంది. ఏంటన్నయ్య అందరినీ ప్రోత్సహిస్తూ ఇక్కడ హోమం జరిపించడానికి తీసుకొని వచ్చావేంటి, నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని ఇషిక అంటూ ఉంటుంది. ఏం ప్లాన్ లేనిది వీరు ఇలా ముందడుగేయడమ్మా, ఎందుకంటే ఆల్రెడీ భార్యాభర్తలు చంపడానికే పక్కగా ప్లాన్ చేశాను, ఏమంటున్నావు అన్నయ్య అని ఈ విధంగా ఇషిక అంటుంది. వీళ్ళు హోమం జరిపిస్తున్నారు, ఆ హోమం జరిగే కాడ మొత్తం బ్లామ్ బస్ట్ అయిపోతుంది, అందరూ చచ్చిపోతారు. మెయిన్గా ఎవరెవరు తెలుసా, రుద్రగంగ ఇద్దరు అన్ఎక్స్పెక్టెడ్ డెడ్ అయిపోతారు అని ఈ విధంగా అంటుండగా ఏంటి ముందే ఏర్పాట్లు చేయించావా, మన వాళ్ళతో చెప్పించి అక్కడ బాంబు ఏర్పాట్లు చేయించాలే అని చెప్పేసి ఈ విధంగా కాసేపట్లో హోమం జరిగేది కాదు, కాసేపట్లో వీళ్ళిద్దరి శవాలు బయటపడతాయి అని విధంగా ఇష్కకు చెప్తూ ఉంటాడు. వీరు అనుకున్నట్టుగా గంగా చేతుల మీదుగా అంటే భార్యాభర్తల చేతుల మీదుగా ఈ హోమం జరిపిస్తూ అందరూ కలిసి హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక వెంటనే పంతులు గారు హోమంతో పాటుగా మీరిద్దరు కూడా కలిసి హోమం చేస్తే ఏది ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుంది బాబు అని ఈ విధంగా అనేసరికే అని చెప్పేసి ఇక విజేంద్ర వర్మ కుటుంబ సభ్యులు మొత్తం కూర్చొని హోమం జరిపిస్తుండగా వెంటనే అందులో ఒక ముడుపేస్తే ఆ ముడుపుతో పాటుగా మీరు అనుకున్న సంకల్ప బలం కూడా ఇక ముందడుగు వేస్తుంది బాబు అని చెప్పేసి అంటుండగా ఫస్ట్ ఒక ముడుపు వేసి హోమం కాలుస్తారు. అంటే అక్కడ 3 ముడుపులు ఉంటాయి. ఆ 3 ముడుపులలో ఒక ముడుపు అనేది హోమంలో పడ్డది, ఇంకో 2 ముడుపులు ఉంటాయి. ఆ 2 ముడుపులలో అందులో ఇలా ఇక బాంబుందో అల్ల బాంబుందో తెలియదు. వెంటనే అలా కార్యక్రమం జరుగుతుండగా ఇషిక ఈ విధంగా వీరితో అంటూ ఉంటుంది, ఈ రోజుతో రుద్రబాబా ప్లస్ గంగ ఇద్దరు ఇక డెడ్ అంతే కదా, నేను అనుకున్న టార్గెట్కి ప్రతిసారి నాకు ఎదురు పడుతూ నన్ను దెబ్బ కొడుతున్న రుద్ర ఈ రోజుతో తన భార్య కలలాగే కరిగిపోతుంది. ఆ తర్వాత అనుకున్న కోరిక కూడా నెరవేరదు, వెయిట్ అండ్ సీ అని చెప్పేసి ఈ విధంగా వీరు ఇషికతో అంటూ ఉంటాడు. ఇక వెంటనే వీరు ఇషిక అలా పక్కకు దూరంగా నిలబడతారు. ఆ సమయంలో శకుంతల ఇక వీరును పిలుస్తూ ఉంటుంది. ఇక వీరు అని చెప్పేసి పిలుస్తుండగా ఏంటి ఈవిడ నన్ను పిలుస్తుంది ఏంటత్తయ్య
అలా దూరంగా ఏదో పరాయి వ్యక్తుల్లాగా నిలబడ్డారేంటి? ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని ఈ విధంగా అంటుండగా, పర్లేదత్తయ్య, మేము ఇక్కడ నిలబడతాం. లేదు వీరు, అందరూ కుటుంబ సభ్యులు మొత్తం ఈ హోమం జరిపించాలే, కుటుంబం వల్ల అందరు బాగుండాలని చెప్పేసి అనుకున్నాం కదా, అలాంటప్పుడు ఇషిక నువ్వు ఎందుకు దూరంగా ఉంటున్నారు? థ్యాంక్ గాడ్, ఇప్పుడు ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి ప్రాణాలు చూసుకోవడానికి కూడా ఒక్క బొక్క కూడా కనిపించదు. లేదత్తయ్య, నేను ఇక్కడ నిలబడతలేండి. ఏంటి ఇషిక, అసలు హోమం జరిపించేది మన కుటుంబమే కోసం కదా, ఏదో పరే వాళ్ళలాగా మీరిద్దరు కలిసి ఎందుకు నిలబడ్డారు? కుటుంబం అంతే, అందరి కోసమే కదా, వచ్చి ఇక్కడ కూర్చోండి అని చెప్పేసేసరికి వీరు ఇషిక ఇద్దరు వచ్చి అలా కూర్చుంటారు. ఇక ఏంటి బ్రో జరగబోయేది అంటుండగా అటు ఇటు తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అలా ఫస్ట్ హోమంలో ఒక ముడుపేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక కాస్త ఆఖరికి వస్తూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ హోమంలో కూడా మళ్ళీ ముడుపు వేయని చెప్పేసి పంతులు గారు వాళ్ళ చేత యజ్ఞం కాల్పిస్తుండగా వెంటనే సెకండ్ ముడుపు కూడా గంగ వేస్తుంది. అలా ముడుపు మీద ముడుపు వేస్తుండగా ఆఖరి ముడుపు అన్నమాట. ఆ ముడుపు వేయబోతుండగా ఇక్కడ ఇషిక ఉన్ను వీరు టెన్షన్ పడుతూ వీళ్ళతో పాటుగా మనం కూడా చావును రుచి చూడాల్సి వస్తుందేమో అన్నట్టుగా కంగారు పడుతూ ఉంటుంది ఇషిక. లాస్ట్ ముడుపు అలా అందులో బాంబు ఉంటుందన్నమాట. ఒక్కసారిగా ఆ ముడుపు వేసరికి మరి బ్లాంబాస్ట్ అయిపోతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.